అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబాని. మాది చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎంఏ సంస్కృతం పూర్తి చేసుకొని ప్రస్తుతం నశ్రాపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో సంస్కృత అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. మన కలియుగ భారతం యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ మొదటి సెమిస్టర్ సంస్కృత పాఠ్యపుస్తకంలోని ధనుర్భంగః అనే మొదటి పాఠముతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అభిప్రాయాలను, సలహాలను కామెంట్ల రూపంలో ఇస్తారని కోరుకుంటున్నాను. ధనుర్భంగః అను ఈ ప్రస్తుత పాఠ్యభాగము ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణ మహాకావ్యము బాలకాండ 67వ సర్గ నుండి గ్రహించడం జరిగింది. రామాయణము అనగానే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు, ధర్మానికి, నీతికి, నిజాయితీకి ఒక దర్పణంగా చెప్పవచ్చు. ఇటువంటి మహోత్తరమైనటువంటి రామాయణ మహాకావ్య ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ ఇతిహాసం అంటే ఏమిటి, మనకున్న ఇతిహాసాలు ఏవి, అలానే రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి అంశాన్ని ప్రారంభిద్దాము. మొదటగా ఇతిహాసము అంటే ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే, యథార్థముగా జరిగినటువంటి కథ ఏమాత్రము కల్పితము కానటువంటిదై ఏదైతే జరిగినదో దానిని అదే విధంగా రచింపబడితే దానిని ఇతిహాసము అంటారు. ఇతి హ అసం అంటే ఇది ఇలానే జరిగింది అని అర్థం, ఇంకోలా జరగలేదు. యథార్థముగా ఇలానే జరిగింది అని రచించినటువంటి మహర్షులు కేవలం గ్రంథకర్తలుగా మాత్రమే కాకుండా కథాగమనమునందు ప్రధానమైనటువంటి స్థానాన్ని పోషించిన వారై ఉంటారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి గారు రామాయణ కథాగమనమునందు ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉన్నారు. సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలోని లవకుశలకు జన్మనివ్వడం జరిగింది. నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు సంక్షిప్త రామాయణం చెప్పడం చేతనే వాల్మీకి గారు రామాయణ రచనను గావించారు. ఇక మహాభారతం వేదవ్యాస మహర్షి ప్రారంభం నుండి అనగా ఆది పర్వం నుండియే విశిష్టమైన స్థానాన్ని పొంది ఉండి సందర్భానుసారంగా కథాగమనాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇతిహాసాలను, వాటిని రచించిన మహర్షులను వేరుగా చూడకూడదు. భారతీయ సంస్కృత వాంగ్మేయంలో అత్యద్భుతమైన ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు. రామాయణం సంస్కృతంలో వ్రాయబడిన ఆది కావ్యమైతే దానిని రచించిన వాల్మీకి మహర్షియే ఆది కవిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. శ్రీరామాయణం 24,000 శ్లోకాలతో 7 కాండలుగా 500 సర్గలను కలిగి మహాకావ్యముగా ప్రసిద్ధి చెందినది. వేదమునకు ప్రతిరూపముగా చెప్పబడిన ఈ రామాయణమునందు దంపతుల పరస్పర ప్రేమ, సోదర ప్రేమ, గురుభక్తి, పితృవాక్య పరిపాలన, మిత్రుల మధ్య స్నేహం, శరణాగత రక్షణం, ప్రజారంజక పరిపాలన వంటి వివిధ ఆదర్శ ధర్మాలను చక్కగా నిరూపించబడినది. అందుకనే పెద్దలు ఇలా పలకడం జరిగింది: యావత్ తస్యంతి గిరయః సరితచ్చ మహీతలే తావద్ రామాయణ కథ సర్వత్ర లోకేషు ప్రచురిష్యతి. అంటే ఎప్పటి వరకైతే ఈ భూమిపై పర్వతాలు, నదులు ఉంటాయో అప్పటి వరకు రామాయణ కథ అన్ని లోకాలలో ప్రచారంలో ఉండగలదు. ఇంతటి మహోత్తరమైన ఇతిహాస కథ శ్రీమద్ రామాయణమును రచించిన వాల్మీకి గారి గురించి
తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీమద్ రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి గారి గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి గారి పేరు ఒక విచిత్రమైనది, చాలా విశిష్టమైనది. వాల్మీకి మహర్షి గారి జీవిత వృత్తాంతము గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ పుట్టలో నుండి బయటకు వచ్చారు కాబట్టి సంస్కృతమున పుట్టను వల్మీకము అంటారు కాబట్టి వాల్మీకి అనే పౌరుషనామాన్ని పొందడం జరిగింది. అటువంటి వాల్మీకి మహర్షి గురించి అసలు ఆయన ఎవరు, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణాన్ని రచించే సామర్థ్యం ఆయనకు ఎలా వచ్చింది అనే విషయాన్ని స్కాంద పురాణంలో వ్యాస మహర్షి సనత్ కుమారుడిని అడుగగా సనత్ కుమారుడు ఈ విధముగా వాల్మీకి మహర్షి జీవన వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. పూర్వం సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతులకు అగ్నిశర్మ అనే కుమారుడు జన్మించాడు. అగ్నిశర్మ తండ్రి గారి ద్వారా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినప్పటికీ తండ్రి గారి ద్వారా పూర్తి వేద జ్ఞానాన్ని పొందలేకపోయాడు. ఆనాడు కరువు కాటకాల కారణంగా దాన ధర్మాలు సరిగా లేని సమయమున అగ్నిశర్మ తన భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను వెంటబెట్టుకొని అరణ్యంలో ఒక వట కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ లభించే కందమూలాలతో, ఫలాలతో జీవనం గడుపుతున్నాడు. అయితే పూర్తి వేద జ్ఞానం లేని కారణంగా అరణ్యంలో తిరిగే దారి దొంగలతో స్నేహం చేయడం, తద్వారా అరణ్యంలో ప్రయాణం చేసే బాటసారుల దగ్గర నుండి వారిని బెదిరించి వారి వస్తువులను, ఆభరణాలను, ధనాన్ని అపహరిస్తూ జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు అత్రి మహర్షితో కూడిన మహర్షుల సమూహం అరణ్యంలో గుండా వెళ్తుండగా ఈ అగ్నిశర్మ వారిని నివారించి వారి దగ్గర ఉన్న వస్త్రాలను, బ్రహ్మదండాన్ని, కమండలాన్ని ఇవ్వమని, లేకపోతే ప్రాణాలను తీసివేస్తాను అని బెదిరించడం జరుగుతుంది. అప్పుడు అత్రి మహర్షి ఆ అగ్నిశర్మతో, నాయనా, నీవు దేనికోసం ఇంత కష్టపడి ఈ దొంగతనాలు, దారి దోపిడీలు చేస్తున్నావు? ఇతరుల ప్రాణాలను కూడా తీయటానికి సిద్ధపడుతున్నావు. ఈ విధముగా దేని కొరకు, ఎవరి కొరకు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించగా ఆ అగ్నిశర్మ, నా కడుపు నింపుకోవటానికి, నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి జీవిస్తున్న నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డల కడుపు నింపటానికి చేస్తున్నాను అని సమాధానం ఇస్తాడు. అప్పుడు అత్రి మహర్షి అంటారు, ఏమయ్యా, నిన్ను నీవు పోషించుకోవటానికి, నిన్ను నమ్ముకున్న వారిని పోషించటానికి నీకు ఈ మార్గం తప్ప మరొక మార్గం లభించలేదా? ఇంత కష్టపడి ఇన్ని పాపములను మూట కట్టుకొని సంపాదిస్తున్నావుగా, ఈ ధనముతో పాటు పాపకర్మముల ద్వారా పొందే పాపాన్ని కూడా నీ వారు భాగంగా పంచుకుంటారా అని ప్రశ్నించగా అత్రి మహర్షి మాటలు విన్న అగ్నిశర్మ ఆ మాటలలో ఉన్న అంతరర్థాన్ని గ్రహించి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి అడిగి వస్తాను అని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన అగ్నిశర్మ తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, భార్యను అడిగాడు, చివరికి కడుపున పుట్టిన బిడ్డలను సైతం అడిగాడు, పాప ఫలితాన్ని పంచుకుంటారా? అప్పుడు ఆ కుటుంబ సభ్యులు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, నీవు ఎలా సంపాదిస్తున్నావు, ఎలా తీసుకువస్తున్నావు అనేది అనవసరం, ఆ ఫలితముతో కూడా సంబంధం లేదు అని పలకడంతో అగ్నిశర్మ చాలా బాధపడతాడు. ఇంతకాలం ఎన్ని పాపాలు చేసి వీరందరినీ పోషించాను, అంత్యకాలమునందు ఎవరు కూడా నా పాపకర్మములను పంచుకునేవారు లేరు కదా అనే పశ్చాత్తాపముతో ఋషుల వద్దకు పరుగు పరుగున వచ్చి ఈ పాపముల నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని
ప్రాధేయపడగా అప్పుడు ఋషులు అత్రి మహర్షితో ఇలా పలుకుతారు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములకు అతీతముగా ఉన్న ఓ అత్రిముని, కేవలం నీ మాటల చేతనే కదా ఓ దారి దొంగగా ఉన్న ఇతను ఇంత మార్పు పొందాడు. ఇతని దుఃఖాన్ని దూరం చేయగల ఉపదేశము చేయవలసిన సమయం ఆసన్నమైనది అని పలుకగా, అజ్ఞానము చేత చేసిన పాపముల ద్వారా పొందిన ఈ దుఃఖాన్ని ధ్యానం ద్వారా అంతర్ముఖుడివై జ్ఞానాన్ని పొందు అని అత్రి మహర్షి ఉపదేశం చేయగా, ఆ ఉపదేశము చేత బాహ్య ప్రపంచంతో సంబంధము లేకుండా అంతర్ముఖుడై ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకొని అగ్నిశర్మ ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. 13 సంవత్సరములు అయిన తరువాత ఋషులు అదే మార్గమున వెనక్కి తిరిగి వస్తుండగా ఇంద్రియాలన్నిటినీ క్రమబద్ధీకరించి జ్ఞానాన్ని పొందాలనే లక్ష్యంతో ధ్యానం చేస్తున్న అగ్నిశర్మ శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. ఆ పుట్టల నుండి ధ్యానశక్తి ఒక తేజోవంతమైన శక్తిగా మారి ప్రకాశకాంతులను వెదజల్లుతూ ఉంది. ఆ ప్రకాశకాంతులను చూసి ఆశ్చర్యపోయిన ఋషులు 13 సంవత్సరముల క్రితం ఉపదేశము చేత ధ్యానములో నిమగ్నమై బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంద్రియాలను ఏకం చేసి జ్ఞానం పొందాలనే లక్ష్యంతో కూర్చున్న అగ్నిశర్మతో ఇలా పలికారు: వాల్మీకి ఇతితే నామ బుహిఖ్యాతం భవిష్యతి. అనగా ఇక మీదట జ్ఞాన లక్ష్యంతో ధ్యానం చేస్తూ బాహ్య ప్రపంచాన్ని సైతం తెలుసుకోలేని స్థితిని పొంది పుట్టలు పట్టినా తెలుసుకోలేక ధ్యానంలో నిమగ్నమయ్యావు కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు. నువ్వు పుట్టలో నుండి పైకి రా అని పిలవడం చేత వాల్మీకి అనే పౌరుష నామాన్ని పొందడం జరిగింది. పుట్టలో నుండి బయటకు వచ్చిన వాల్మీకి అని పిలువబడిన అగ్నిశర్మ ఋషుల పాదములకు నమస్కరించి వారి ఉపదేశానుసారం ఉత్తరాభిముఖుడై కుశస్థలి అనే పర్వత ప్రాంతమునకు చేరి విశేషముగా పరమేశ్వరునికై తపస్సు చేయడం ప్రారంభించాడు. తద్వారా త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందడం జరిగింది. త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందిన తరువాత తమసా నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించే సమయం ఆసన్నం కావడం జరిగినది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపృచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఒక ఉత్తమమైన వ్యక్తి కథ రాయాలనే ఉద్దేశము కలిగిన వాడైనటువంటి వాల్మీకి మహర్షి తపస్వాధ్యాయ నిరతుడు. నర అంటే జ్ఞానమని, దా అంటే ఇచ్చేవాడని అర్థం కల నరం దదాతి ఇది నారదః, జ్ఞాన ప్రదాత అయినటువంటి నారద మహర్షిని గురువుగా భావించి వాల్మీకి మహర్షి ఇలా పరిప్రశ్న చేశాడు: కోనస్మిన్ సంప్రతాం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థస్య కశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధ దుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన పరిప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే, ఓ నారద మహర్షి, కోనస్మిన్ సంప్రతాంలోకే, ఎప్పుడో ఏదో లోకంలో కాకుండా ఏ అవతారమునందు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ లోకంలో నేను చూడటానికి వీలుగా ఉండేలా సర్వగుణములు కలిగిన వాడు, గొప్ప పరాక్రమవంతుడు, ధర్మాన్ని అంటిపెట్టుకున్నవాడు, తాను పొందిన ఉపకారం పట్ల కృతజ్ఞత భావాన్ని చూపించువాడు, నిత్యం సత్యాన్ని మాత్రమే పలికేవాడు, దృఢమైన సంకల్పాన్ని కలిగినవాడు, గొప్ప చరిత్ర ఉన్నవాడు, సకల ప్రాణుల పట్ల జాలి దయ కలిగి అందరి మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూచినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, తనను తాను తెలుసుకున్న ప్రజ్ఞ గలవాడు, ధైర్యవంతుడు,
కోపాన్ని జయించగలవాడు, అసూయ లేనటువంటి వాడు, దేవుని యందు భయం భక్తి గలవాడు, ఇలాంటి 16 గుణములు కలిగిన వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఈ 16 గుణములు కలిగిన వ్యక్తి ఎక్కడో కాదు, ఇక్కడే ఈ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న శ్రీరాముడే అని రామకథను నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్త రామాయణముగా వివరించడం జరిగింది. నారద మహర్షి చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి మిక్కిలి ఆత్మానందాన్ని పొందినవాడై నారద మహర్షి పాదములకు నమస్కరించెను. అనంతరం వాల్మీకి మహర్షి వీడ్కోలు పలుకగా నారద మహర్షి అక్కడి నుండి దేవలోకానికి వెళ్ళిపోయాను. సూర్యాస్తమ సమయం ఆసన్నమైన కారణంగా వాల్మీకి మహర్షి శిష్యుడైన భరద్వాజుడు వెంటరాగా తమసా నదికి స్నానమునకు బయలుదేరాను. తమసా నదిలో స్నాన అనంతరం సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి తిరిగి వస్తుండగా మన్మథ తాపముచే ఒకరి యందు ఒకరు ఎడబాయని ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్న ఒక క్రౌంచ పక్షుల జంటను చూశారు వాల్మీకి మహర్షి. అదే సమయమున ఆ పక్షులపై ఒక బోయవాడు నిష్కారణంగా బాణం వేయటం చేత మగ క్రౌంచ పక్షి చనిపోవటము, ఆడ క్రౌంచ పక్షి బాధపడటము చూస్తూ మిక్కిలి దుఃఖాన్ని క్రోధాన్ని ఏకకాలమునందు పొందిన వారై అనాయాసముగా కలిగిన శోకము నుండి మానీషాద ప్రతిష్టత్వం మగమః శాశ్వతి సమః యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అనే శ్లోకము పలికెను. అప్రయత్నముగా పలికిన ఈ శ్లోకము ఆ క్రౌంచ పక్షుల వ్యధతో విచలితుడైన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమములో ఉన్నప్పటికీ తాను పొందినటువంటి ఆ యొక్క సంఘటనలు, తాను అప్రయత్నముగా పలికినటువంటి శ్లోకము పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉండగా బ్రహ్మగారు ప్రత్యక్షమై నీ నోటి నుండి వచ్చిన ఈ శ్లోకమే రామాయణ కథకు ప్రేరణ అని తెలియజేసి రామ కథను వ్రాయటానికి ఉపదేశం చేసి కావలసినటువంటి శక్తిని వరరూపంలో ప్రసాదించారు. అనగా వాల్మీకి మహర్షి కథాగమనములో ఏ వ్యక్తిని ఏ సంఘటనను వర్ణిస్తారో ఆ సంఘటన యందు ఆయా వ్యక్తుల మనస్సునందు గల భావాలను తెలుసుకునే శక్తిని వరరూపములో పొందారు. ఆ శక్తి చేతనే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో 7 కాండములలో 500 సర్గలతో రామాయణాన్ని రచించారు. ఆ గ్రంథమే భారతీయ సంస్కృతికి, ధర్మానికి మార్గదర్శకంగా నిలిచింది. ఓకే అండి, ఈరోజు వాల్మీకి గారి గురించి తెలుసుకున్నాం. వాల్మీకి గారు ఏ విధంగా రామాయణాన్ని రచించేటటువంటి ప్రేరణ పొందారో తెలుసుకున్నాం. ఇతిహాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. మనకున్న ఇతిహాసాలు ఏవో తెలుసుకున్నాం. రామాయణ మహాకావ్యం యొక్క వైశిష్టాన్ని గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ధనుర్భంగ అనే పాఠాన్ని ప్రారంభిద్దాము. అంతవరకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలానే లైక్ చేస్తారని, మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కామెంట్ల రూపంలో ఇస్తారని కోరుకుంటూ సైన్ అవుట్.